సంవత్సరాలు తెలియదు, వాళ్ళకి 15 సంవత్సరాలు అయింది. అదే ధ్యానం గొప్పతనం అన్నాడు. ఏం తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ ఒక్కరిని వదలు. ఈ 4 గంటల ధ్యానం ఎవరికి అనుభవాలు వచ్చా నాకు చెప్పితే అందరూ ఫస్ట్ నన్నే అడుగుతారు అనుకున్నా. ఆయన పక్కన కూర్చున్నాను. ఈ నన్నే అడుగుతారు అనుకున్నా. నాతో మొదలు పెట్టారు. చివరి నన్ను అడిగాడు. అందరూ వింటారు. మనోహర్, ఇప్పుడు నువ్వు ధ్యానం చేసావు కదా, ఎలా ఉంది నీకు చెప్పు అన్నాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన అనుభవం వచ్చింది గురుగారు. నాకు ఫస్ట్ టైం వచ్చింది. కానీ మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావడం లేదు సార్. చెప్పు, నాకు అర్థమవుతుంది అన్నాడు. సార్, మా కులదైవం వెంకటేశ్వర స్వామి సార్. నాకు ఒక అలవాటు ఉంది. నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళా, టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వరం దర్శించుకునే అలవాటు. నేను గత 3 రోజుల నుంచి తిరుమలనే ఉన్నాను. కానీ ఒక్కరోజు కూడా మీరు నాకు అవకాశం ఇవ్వలేదు టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వరం దర్శించుకుని. అలా పెట్టాను నాకు పనులు. నేనైతే ఫీల్ అయ్యా, అరే నేను వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వరం దర్శించుకోలేదే. నేను ఇప్పుడు కూడా ధ్యానంలో కూర్చునే ముందు నేను ఎలాగైనా వెంకటేశ్వరం చూడాలని ధ్యానం చేశాను సార్. ఎస్, దానిని సంకల్ప ధ్యానం అంటారు మనోహరం. ఎస్, కొంతమందికి సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయాలని ఉంటుంది. ఓకే, అందరూ సంకల్పంతో ధ్యానం చేయాలని లేదు, కానీ కొంతమంది పెట్టుకోవచ్చు.